కుక్కర్లో చికెన్ బిర్యానీ చేసుకుంటాము. తయారీ విధానము: ఈ గ్లాస్తో 2 గ్లాసులు బియ్యము, ఒక ఆనియన్, పెద్దది ఒక ఆనియన్, 4 పచ్చిమిరపకాయలు, ఒక టమాటా, ఇలాచి, పట్ట, లవంగ, అవి బిర్యానీ దినుసులు, పుదీనా, కొత్తిమీర, జీడిపప్పు, కారం, పసుపు, ఉప్పు, పెరుగు. కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో కొంచెం నూనె వేసుకోవాలి. బిర్యానీ దినుసులు వేసుకుంటాము. బిర్యానీ ఆకు, బిర్యానీ దినుసులు అన్నీ వేసుకుంటాము. ఆనియన్, పచ్చిమిర్చి, అల్లం, తెల్లగడ్డ, ధనియాల పేస్ట్, ఈ ఐస్ క్రీమ్ స్పూన్తో 2 స్పూన్లు, 1/2 కేజీకి. అల్లం, తెల్లగడ్డ వేగిన తర్వాత చికెన్ వేసుకుంటాం. పచ్చి చికెన్ కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, బిర్యానీ మసాలా పౌడర్, చిన్న స్పూన్తో 2 స్పూన్లు మిరపకాయలు, ఈ స్పూన్తో 1 స్పూను పెరుగు వేసుకొని కలుపుకోండి. కారం కారం కావాలంటే కొంచెం వేసుకోండి, ఎక్కువ కొంచెం తగ్గించుకోండి. ఇదైతే కరెక్ట్గా సరిపోతుంది. కారం 1/2 కేజీ బిర్యానీకి 1/2 కేజీ చికెన్. జీడిపప్పు, టమాటా, ఒక టమాటా సరిపోతుందా? టమాటా సరిపోతుంది. కొత్తిమీర, పుదీనా, కొత్తిమీర, మధ్యలో కరివేపాకు ఉండండి. అడగంటుకున్నా ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు వాటర్ వేసుకున్నాం కాబట్టి 4 గ్లాసులు తీసుకోవాలి. 4 వేసుకోవాలి, కానీ నేను 1/4 భాగం తగ్గించి 3/4 గ్లాసు వేసాను 2 గ్లాసుల బియ్యానికి. ఇందాక కొంచెం వేసాను, ఇప్పుడు కొంచెం వేసుకుంటాను. మళ్ళీ కొంచెం ఉప్పు వేసుకుంటాను. నీళ్ళు తెల్లిన తర్వాత బియ్యం వేసుకుంటాము. బియ్యం 1 గంట వాటర్లో నానబెట్టుకోవాలి. ఇట్లా వాటర్ తెల్లిన తర్వాత బియ్యం వేసుకోవాలి. చెక్క,
ఇంకా నిమ్మకాయ దెబ్బపిండుకోవాలి, రసం పిండుకోవాలి. పెట్టేసుకొని పెట్టేసుకుంటాము. ఎన్ని విజిల్స్ వచ్చేదాకా? కొన్ని కుక్కర్లు అయితే 2 విజిల్స్కి అయిపోతాయి. కొన్ని మా కుక్కర్ వచ్చి 3 విజిల్స్ రాగానే ఆపేసేస్తాం. 3 విజిల్స్ అయిన తర్వాత ఇలా వస్తుంది. ఇప్పుడు నెయ్యి వేసుకుంటాము. నెయ్యి మనం లాస్ట్లో వేసుకుంటున్నాము. కొత్తిమీర చల్లుకున్నాము. అంటే మనం ఫస్ట్లో నెయ్యి వేసుకోలేదు కాబట్టి లాస్ట్లో నెయ్యి వేసుకున్నాం, అంతే కదా. సో ఫైనలీ చికెన్ బిర్యానీ రెడీ. So finally tasty chicken biryani ready.